నాకు ఒక అవకాశం ఇది తీస్తానన్నాడు. అయితే ఆ ఏనుగు దగ్గర పోయిండు వర్మ. పోయి రాజుకు చెప్పిండు, రాజా ఈ ఏనుగు యుద్ధానికి పోయేటప్పుడు దీనికి ఏమేమి కడతారు, ఎట్లా ముస్తాబు చేస్తారు అని అన్నాడు. అంటే దానికి అవి కడతాం, మీదకెళ్ళి గబల మీదకెళ్ళి కడతాం, దానికి పరదలు వేస్తాం, దానికి మంచిగా భుజకీర్తులు పెడతాం అని అంటే అవన్నీ రేపు అని చెప్పిండు. అవన్నీ తెప్పించి దానికి కట్టిండు. దానికి కట్టంగానే ఏనుగుకి ఏమర్థమైందంటే నేను ఇప్పుడు యుద్ధం చేయాలేమో అని అదంతా అదే బయటకు వెళ్ళింది. ఇప్పుడు దేవరకద్ర నియోజకవర్గంలో కూడా ఇగో ఈ ఏనుగు అట్లే వెళ్తుంది. ఇప్పుడు అర్థమవుతుందా? వర్మ ముదిరాజ్ ఏం చేయాలో చూపిస్తే ఏం చేసేది ఏం లేదు, చేయాల్సిన పని లేదు, అలా పని అయిపోయింది. ఫస్ట్ దేవరకద్ర నియోజకవర్గంలో ఎన్ని ఓట్లున్నాయా? రేడియోలో ఓట్లు ఎన్నిరా? ఎన్నున్నాయి చెప్పురా చూద్దాం. రేడియోలో ఓట్లు ఎన్నున్నాయి చెప్పురా? 11,000 మొత్తం ఈ నియోజకవర్గం అంతా దాలిస్తే 11,000 ఓట్లు రెడ్డిలో. 11,000 ఓట్లు రెడ్డిలో అంటే ఇలా మన ముదిరాజు వల్లే 52,000 ఓట్లు ఉన్నాయి. 52,000 ఓట్లు ఒక్క ముదిరాజు వల్లే. ఇక సగరాలే 20,000 ఉన్నాయి. ఇక మేమైతే క్లియర్గా ఉన్నామా? మేమైతే క్లియర్గా ఉన్నాము. మీ ఓట్లు మాకొద్దు, మీ రెండేళ్ళ ఓట్లు మాకొద్దు. మాకు పొరపాటు కూడా చేసేరేయద్దు, పొరపాటు కూడా రావద్దు మీ ఓటు. మీ మాకొద్దు, మా మీకొద్దు. అయిపోయా. మొన్న ఎలక్షన్ జరిగింది. మొన్న ఎలక్షన్ జరిగితే మన చాలా మంది 4 అభ్యర్థులు నిలబడరా. ఒక ఆయన మధుసూదన్ రెడ్డి, ఇంకొక ఆయన ఆళ్ళ వెంకటేశ్వర రెడ్డి, ఇంకొక ఆయన ప్రశాంత్ రెడ్డి, ఇంకొక ఆయన సంతోష్ రెడ్డి. ఇలాగా నిలబడ్డారు. ఈ 2,000 ఓట్లు ఈ 4 రేట్లకు వస్తే ఒక్కరికి 3,000 ఓట్లు కూడా రావు. ఒక్కరికి 3,000 ఓట్లు రావు. ఇక పాపం ఆ పార్టీలలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో, బీజేపీలో, కాంగ్రెస్ లో తిరుగుతున్న మన బీసీ బిడ్డలకు చెప్తా ఉన్నా నేను. బాలన్న అని ఉంటాడు, బ్రదర్ బాలన్న. భారతీయ జనతా పార్టీ అని తిరుగుతుంది. నువ్వు భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకోవడానికి పనికొస్తావు కానీ బీఫామ్ కు పనికిరావే బాలన్న. ఇదే కాంగ్రెస్ పార్టీలో కూడా ఉమ్మిగారు వెంకటేష్ అని తిరుగుతూ ఉంటాడు. నీకు బీఫామ్లు వచ్చే పార్టీ కాదన్నది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ మాత్రమే బీసీలకు బీఫామ్ ఇస్తుంది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇప్పటికే మేము చెప్పినాం, తెలంగాణ రాష్ట్రంలో పిడికేడు మంది లేని రెడ్డోళ్ళు, వెలమోళ్ళు, కమ్మోళ్ళు కలిసి 59 నియోజకవర్గాల మీద ఉసురు వాళ్ళ తాత జాగీర్ అయినట్టుగా. ఈ దేవరకద్ర నియోజకవర్గంలో బీసీ ఎమ్మెల్యే కాక ఎన్ని రోజులైంది పెద్దనా? బీసీ ఎమ్మెల్యే కాక బీసీ ఎమ్మెల్యే అయిందా? కాలే కదా. ఎప్పటి నుంచి కాలే? 70 ఏళ్ళ నుంచి కాలేదని మీరు అంటారు. అంతేగా? 70 నుంచే కాదు, అంతకంటే ముందు అమరచింత సంస్థానం అని ఉండే. అమరచింత సంస్థానానికి గోపాల్ రెడ్డి అనేటోడు పునాది పోస్తే భాగ్యలక్ష్మి రెడ్డి అనేట ఆమె ఇంకో రెడ్డి అయిన దత్తగా తీసుకొని ఈ సంస్థానం నడిపించింది. దేవరకద్ర నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే సీటు కాదు, ఈ అధికారం దూరం అయ్యి 70 ఏళ్ళు అనుకుంటారా? చాలా రోజులైంది. 100 సంవత్సరాలు ఉంది. 1724 సంవత్సరాల నుంచి నీకు అధికారమే లేదు. 1724 ఏళ్ళు నుంచి
ఇక్కడ రిలీజ్ చేస్తా ఉన్నాం. రేపు రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో దేవరకద్ర నియోజకవర్గం నుంచి బీసీ బిడ్డను అసెంబ్లీకి తీసుకుపోతాం. నేనే వస్తా ప్రచారానికి. మొన్న నేను ప్రచారానికి రాకపోతే ఈ జిఎంఆర్ గుడ్లలో పెడుతుండే మీ అందరికి ఎరికే. ఒడిసిపోయాడే. నేను అనుకో అట్లా తొగొండ పోతా ఉంటే అన్నా దండం పెడతా రాయన్నా జర నువ్వైతేనే నేను అప్పటిదాకా గెలుస్తాను కూడా తెలియదు ఆయనకు. నేనే ఆ రాత్రి 3-4 మీటింగులు చెప్తే పాపం జనం 1300 ఓట్లతో గెలిపించారు. ఇక ఇది లాస్ట్ నీకు జిఎంఆర్, ఇదే లాస్ట్గా నీకు నీ కాందానికి మీ రెడ్లంతా కలిసి కట్టగట్టుకొని వచ్చినా కూడా మీకు 10,000 ఓట్లు దాటని ఈడ కట్టగట్టుకొని వచ్చినా కూడా. ఈడ దేవరకద్ర నియోజకవర్గంలో గెలవబోతుంది ముదిరాజు బిడ్డనే గెలుస్తుంది. ఇక్కడ మాకేం డౌట్ లేదు. మా వర్మ అడుక్కుంటాడు అన్నా, నాకు ఇది అడుక్కునే పార్టీ కాదు, గుంజుకునే పార్టీ. మనది గుంజుకునే పార్టీ. రేపొద్దున ఈ నియోజకవర్గంలో మండలాధ్యక్షులయ్యా కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు ఎవరెవరు చూడలే చూసుకోరు ఎవరెవరు మనం కదా. అది రెడ్డి వాళ్ళ పార్టీ కాబట్టి రెడ్డిలు ఉంటారు. ఎవరి పని వాడు. ఈ కురుమూర్తికా 4 రోజులు అయితే మనమే చేసుకోవచ్చు, టెన్షనే లేదు. అయితే ఇక్కడ ఈ దేవరకద్ర నియోజకవర్గంలో ఒక లెక్క వచ్చేసింది. ఇప్పటికే అయిపోయిందిరా, బీసీలంతా మేల్కొన్నారు, వాళ్ళకి తెలిసిపోయింది దొంగతనం అంతా. వచ్చేసారి నామినేషన్లు కూడా ఎక్కురి నాయన, మీ పైసలు దండగా అయితే రెడ్లకు చెప్తున్నా, నామినేషన్లు కూడా ఎక్కురి. ఆ ఛాన్స్ కూడా రానియమిక మీకు అయిపోయింది. ఈ దేవరకద్ర నియోజకవర్గంలో వెలమోల ఓట్లు ఎన్నున్నాయి చెప్పురి? ఎన్నున్నాయన్నా వెలమోల ఓట్లు? చెప్పురి. 47. 47 ఓట్లయా ఎలుమోల? ఈడ 47 ఓట్లేమో ఎలుమోల ఉన్నాయి. రెడ్డి వాళ్ళ ఏమో 11,000 ఓట్లు. ఇక కమ్మోలే అంత మొత్తం లేనేలేవు, 1-2 అధికారులు ఉన్నారు కానీ వాళ్ళకంటే ఎక్కువ లేదు. 11,000 నువ్వు రెడ్డోళ్ళు వెలుమోలు కలిసి రాని 11,047 ఓట్లు మీ, 2,30,000 ఓట్లు మాయి. ఇక రారు ఎట్లా వస్తారో చూద్దాం. ఇవాళ దేవరకద్ర నియోజకవర్గం వాళ్ళ తాత జాగీర్ అయినట్టుగా మీకు ఒక విషయం చెప్తా, దేవరకద్ర ప్రజలకు చెప్తా ఉన్నా. 1949 డేట్ రాసుకోరి. 1949 ఆగస్టు 15 తారీఖు నాడు ఏం జరిగింది తెలుసా? ఈ దేవరకద్ర ప్రజలకు నిజాం ఒక కాగితం రాసిచ్చిపోయింది తెలుసా మీకు? నిజాం కాగితం